దేవుని దృష్టిలో తృణీకరించబడిన వారు ఎవ్వరు లేరు. దైవ సేవకుడా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, నువ్వు దేనికి పనికి రావనొచ్చు. థామస్ ఆల్వా ఎడిసన్ గొప్ప సాక్ష్యం అయింది. చిన్నప్పుడే స్కూల్కి వెళ్తుంటే టీచరు ఒక లెటర్ ఇచ్చి పంపించిందంట. అరే పోయి ఇది మీ అమ్మకి రా. వాళ్ళ అమ్మకి లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఏందమ్మా లెటర్లు ఏం రాశారమ్మా? ఏం రాసి టీచర్ గారు నువ్వు భలే చదువుతావంటయ్యా, అయితే నువ్వు రేపు నుంచి స్కూల్కి అవసరం లేదంట, ఇంట్లోనే చదవమని పంపించింది రా ఈ లెటర్. టీచర్ ఏం రాసింది తెలుసా? ఆ ఎడిసన్ చనిపోయిన తర్వాత వాళ్ళమ్మ పుస్తకాలన్నీ వెతుకుతూ ఉంటే ఆ లెటర్ కనపడింది. ఎంత ఏడుస్తాడో వీడు, వీడికి జ్ఞానం లేదు, వీడు మూర్ఖుడు, వీడు చదువు రాదు, దయచేసి వీడిని బడికి పంపించబాకండి, రేపు నుంచి వీడు బడికి రావాల్సిన పని లేదని వాడి గురించి, ఎడిసన్ గురించి రాసి పంపిస్తే వాళ్ళమ్మ, అయ్యా నువ్వు బాగా చదువుతావంట, నీకు మంచి భవిష్యత్తు ఉందంటరా, రేపు నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నాకడే చదువుకోరని వాళ్ళమ్మ ఆ మాట చెప్పి ప్రోత్సహించింది. చూడండి ఎంత గొప్ప పరిశోధకుడు, ఎంత గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. మనుషులు రిజెక్ట్ చేయొచ్చు, మనుషులు తృణీకరించవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు అంగీకరించబడిన వ్యక్తివే. దేవుని దృష్టిలో తృణీకరించబడిన వారు ఎవరు లేరు. కొంతమంది అంటారు వీడు దేనికి పనికిరాడు, వీడు సోంబేరుడు, వీడు వ్యర్థుడు, వీడు వేస్ట్ ఫెలో, వీడు చేతగానోడు, వీడికి ఏమి రాదు. కానీ దేవుడు అండ ఆ మాట ఇప్పుడు గొర్రెల కాపరుల దగ్గరికే ఎవరైతే తృణీకరించారో, ఆనాటి సమాజం తృణీకరించిన ఆ వ్యక్తుల దగ్గరకే యేసయ్య శుభవార్త వచ్చింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో తృణీకరించబడిన వారు ఎవ్వరు లేరు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు క్రీస్తులో అంగీకరించబడ్డావు. బాగా గట్టిగా, క్రీస్తులో నువ్వేం చేయబడ్డావు? అంగీకరించబడ్డావు. హల్లెలూయా. మనుషులు ఎవరన్నా అన్నారా నువ్వు పనికిరానోడు, పనికిరాని దానివి, చేతగాని దానివి ఎవరన్నా అన్నారా? దేవుడు అండా మాట, యేసయ్య అండా మాట. ఎందుకో తెలుసా? చూడు మన అరచేతిలో చెక్కున్నాడు మన